రీసెంట్గా హైదరాబాద్ను కుదిపేసిన బెట్టింగ్ యాప్ల స్కాండల్ వెనుక నిజాన్ని బయట పెడతాం. మనం అభిమానించే ప్రముఖులు, నటులు, యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు ఈ అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్లు వినియోగదారులను కేవలం మోసం చేసేందుకు రూపొందించబడ్డాయి. కృత్రిమ రివ్యూలు, నకిలీ గెలుపులు మరియు ఇన్ఫ్లుయెన్సర్లు సంపాదించిన నకిలీ డబ్బుతో వీడియోలు తీసి ప్రజలను ఆకర్షిస్తున్నారు. వాస్తవానికి వీటిలో గెలిచేది బెట్టింగ్ కంపెనీలు, వీటిని ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లే. మిగిలిన వారు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ స్కామ్లో సినీ నటులు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కలిసిపోయారు. టాలీవుడ్ నటులు రాణా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్. ఇన్ఫ్లుయెన్సర్లు అండ్ యూట్యూబర్లు భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, విష్ణుప్రియ, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, ఇమ్రాన్ ఖాన్, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్, అనన్య నాగెల్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్. ఇవాళ సోషల్ మీడియా ద్వారా వీరు టెలిగ్రామ్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. హర్ష సాయి టిప్స్ లాంటి టెలిగ్రామ్ గ్రూపులు ఎంతో మందిని మోసం చేశాయి. ఇది ఎందుకు చేస్తున్నారు? సమాధానం సులభమే, డబ్బు. ప్రతి ప్రమోషనల్ వీడియోకు 5 నుంచి 10 లక్షల వరకు అందుకుంటున్నారు. కొన్ని కంపెనీలు అయితే వినియోగదారుల నష్టాల్లో 20 నుంచి 30% వాటా ఇస్తున్నాయి. ఇంతకీ వీరికి లాభం అంటే ప్రజలు ఎక్కువ నష్టపోతే వాళ్లకు ఎక్కువ లాభం. విఆర్ రాజా అనే వ్యక్తి తన టెలిగ్రామ్ గ్రూపులలో నకిలీ డబ్బు స్టాక్లను చూపించి జనాలను బెట్టింగ్ చేయాలని ప్రేరేపించాడు. కానీ నిజమేంటంటే 90% మంది మొత్తం డబ్బును పోగొట్టుకున్నారు. ఇది కేవలం డబ్బు మోసమే కాదు, ఇది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం. సతీష్ బాబు 20 ఏళ్ల వయసు 2023 జూలైలో ఐపీఎల్ బెట్టింగ్లో డబ్బు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి కిరణ్ 21 సంవత్సరాలు 2024 డిసెంబర్లో తీవ్ర అప్పుల కారణంగా స్వయం దహనం చేసుకున్నాడు. అలీశెట్టి సాయి 23 సంవత్సరాలు 2025 జనవరిలో 30 లక్షలు కోల్పోయిన తర్వాత ప్రాణాలు తీసుకున్నాడు. 2023 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో 24 మందికి పైగా బెట్టింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇవి కేవలం నంబర్లు కాదు, వీరంతా మన సమాజంలో భాగమే. వారి ప్రాణాలు మనం కాపాడాల్సిందే. హైదరాబాద్ పోలీస్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ నేతృత్వంలో ఈ స్కామ్ను విచారిస్తున్నారు. పంజాగుట్ట, మియాపూర్, నూతంకల్, సైబరాబాద్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 2025 మార్చి 5న యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను అరెస్ట్ చేశారు. హర్ష సాయి టెలిగ్రామ్ గ్రూప్లో ఓ యువకుడు 13 లక్షలు కోల్పోయిన ఘటనలు దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ప్రజలను మోసం చేస్తుంటే మరికొందరు వీటి గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. యూట్యూబర్ నా అన్వేషణ బెట్టింగ్ స్కామ్లపై హైదరాబాద్ పోలీసులతో కలిసి పనిచేస్తున్నారు. ప్రజలను మోసగాల నుంచి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను డబ్బు కోసం కాదు, ప్రాణాలు కాపాడటానికి పోరాటం చేస్తున్నాడు. ఈ మోసాలను అరికట్టాల్సిన సమయం వచ్చేసింది. మీరు, మీ స్నేహితులు ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్లలో ఇరుక్కుపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. నా అన్వేషణ వంటి నిజమైన వారికి మద్దతు ఇవ్వండి. ఈ వీడియోను షేర్ చేయండి. మీ పరిచయస్తులకు అవగాహన కల్పించండి. ఈ స్కామ్ గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఇటువంటి ముఖ్యమైన అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.